మధ్య టీవీలో పాపులర్ అయిన జంటలు కావ్య నిఖిల్ కూడా. అయితే వీళ్ళు కూడా సవ్యంగా చక్కగా మంచి పేరుగా ఉండేవాళ్ళు. నిఖిల్ బిగ్ బాస్ కి వచ్చిన తర్వాత ఏమైందో తెలియదు గానీ వీళ్ళ మధ్య చాలా గ్యాప్ వచ్చింది. వీళ్ళు కలిసి షో చేయట్లేదు, కలిసి ఏ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయట్లేదు. ఒకరిని ఒకరు పట్టించుకోలేని స్థితికి తీసుకొచ్చారు రిలేషన్. ఈ మధ్య మీరు ఒక లవ్ స్టోరీ నుంచి బయటకు వచ్చారు అని అందరికి తెలిసిందే. పూర్తిగా బ్రేకప్ అయిపోయిందా? అయిపోయింది, ఏం లేదు, కంప్లీట్ గా కేమ్ అవుట్ అవుతుంది. ఏంటి కావ్య గారు రీజన్? ఇప్పుడు నేను నాకు ఓకే కరెక్ట్ అనిపించిన రీజన్ చెప్తే అది ఆపోజిట్ వాళ్ళకి రాంగ్ అనిపించవచ్చు. సో వాళ్ళు చెప్పే రీజన్ నాకు రాంగ్ అనిపించవచ్చు. సో మనకి మన ఓన్ కొన్ని రీజన్స్ ఉన్నాయి. సో అందువల్ల వి పార్టెడ్ వే. ఎంతకాలం మీ ఇద్దరి మధ్య ఆ బంధం నడిచిందంటారు? ఆల్మోస్ట్ 5.5 years. ఎంతకాలం అయింది మీరు బయట పడ్డానికి దాంట్లో నుంచి? పూర్తిగా బయట పడ్డానికి అంటే ఇంకా ఇద్దరిని కూడా సుధీర్ రేష్మి లాగా అందరూ కలిసి ఉండాలని అనుకునేవారు. మంచి పేరు, కూడా చక్కని జంట అని అనుకునేవారు. కానీ దురదృష్టవశాత్తు వీళ్ళ జీవితంలో కూడా గ్యాప్ రావడం అన్నది మాత్రం చాలా బాధాకరం. వీళ్ళు అభిమానించే ప్రేక్షకులందరికీ. వీళ్ళు ఎన్నో మంచి మంచి ప్రోగ్రామ్స్ లో వీళ్ళు పార్టిసిపేట్ చేసేవారు. అదే కాకుండా ప్రైవేట్ వీడియోస్ కూడా వీళ్ళు ఎక్కువగా పాపులర్ అయ్యాయి. కానీ వీళ్ళ మధ్య మాత్రం అనుకోని గ్యాప్ వీళ్ళు అభిమానించే ప్రేక్షకులకు మాత్రం చాలా బాధ పెట్టిందని చెప్పాలి. అది ఏ స్థితిలో ఉందంటే వీళ్ళు ఒకరినొకరు విమర్శించుకునే స్థితి వరకు వెళ్ళిపోయారు. ఇందులో ఈ సుధీర్ రేష్మి గ్యాప్ లో ఈ సుధీర్ ఈ కావ్యకి దగ్గర అయ్యాడేమో అని ఫీలింగ్ వచ్చేటట్టు ఆ ప్రోగ్రామ్ కూడా డిజైన్ చేయడం మాత్రం ప్రేక్షకులకి కొంతవరకు అట్రాక్ట్ గా ఉన్నా పెద్దగా ఎవరు హర్షించలేకపోతున్నారు. కావ్య అంటేనే గ్రేస్, గ్రేస్ అంటేనే కావ్య అవుతుంది. ఎస్ అంటే సుధీర్. అక్కడ కూర్చుంటున్నారేంటి? రాధిక మ్యామ్ ఇక్కడ ఉన్నారు, నేను ఇక్కడే కూర్చుంటా. నేను ఇక్కడ ఉన్నా కదా. స్వానా హంస ఎస్ ఎస్ అంటే సుధీర్. ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత నిజంగా అదే అయిద్దేమో అని భయంగా ఉంది నాకు కూడా. కావ్య గారు అర్థమైందా? మళ్ళీ చెప్పాలి గారు చూసి సెలెక్ట్ చేసుకోండి. ఓకే మాస్. అదే చూసి సెలెక్ట్ చేసుకోండి. నిఖిల్ కావ్య జంట ఎంత బాగుంటుందో సుధీర్ రేష్మి జంట కూడా అంతే బాగుంటుంది. ఏం జరుగుతుందో చూద్దాం. కానీ ప్రస్తుతానికి మాత్రం ఇలా నడుస్తుంది. ఆ సుధీర్ అందరితో పులిహార కలపడం, ఈ కావ్య తన దగ్గరైనట్టు ఈ ఆటా ప్రోగ్రామ్ లోని మరి కొన్ని ప్రోగ్రాంలు రావడం మాత్రం ప్రేక్షకులకు పెద్దగా నచ్చటం లేదు. ఎంతైనా కావ్య నిఖిల్ జంట బాగుంటుంది. వాళ్ళిద్దరు కూడా ఒడ్డు చక్కని వేరుగా ఉంటారు కనుక వాళ్ళిద్దరు కలిస్తే బాగుంటదని ప్రేక్షకులు అందరూ అనుకుంటున్నారు. కానీ అది జరిగే పరిస్థితి మాత్రం ప్రజెంట్ కనిపించడం లేదు. అలాగని సుధీర్ కావ్య ఒకటవుతారని కూడా లేదు. ఎందుకంటే ఇది కేవలం ప్రోగ్రామ్ కోసం డిజైన్ చేసిన పేరు మాత్రమే. చూద్దాం దేవుడు ఎవరికి ఏ తీరాన్ని చేరుస్తాడు. కానీ అంతవరకు ఇటువంటి కొన్ని జంటలకి అభిమానించే ప్రేక్షకులు మాత్రం నిరాశ మిగులుస్తుంది అనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ప్రేక్షకులు అయితే మాత్రం ఎప్పుడు కోరుకుంటూనే ఉంటారు రేష్మి సుధీర్ జంట బాగుండాలి, నిఖిల్ కావ్య జంట బాగుండాలని. కానీ ఎక్కడికి వెళ్తుందో వీళ్ళ ప్రయాణం. అదే విధంగా కళ్యాణ్ పడాల తనుజ జంట కూడా బాగుండాలని, వాళ్ళిద్దరు కూడా కలిస్తే చూడాలని ప్రేక్షకులు అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైమ్ లో కళ్యాణ్ గడి ధైర్యం ఇచ్చి ముందు పంపించుకుంటాను నేను ఒప్పుకుంటాను. ఇప్పటికైతే ఇండస్ట్రీలో ఉన్న మంచి పేర్స్ మాత్రం వీళ్ళు ముగ్గురే. వీళ్ళ రిలేషన్ అయితే మాత్రం ప్రజెంట్ బ్రేకప్ లోనే ఉందని అనిపిస్తుంది. వీళ్ళు 3 జంటలు కూడా ఒకరికొకరు కరెక్ట్ గా సూట్ అయ్యే జంటలు కనుక ఈ జంటలు సక్సెస్ అయితే చూడాలని అనుకుంటున్నారు. ఈ జంటలు కలిసి ఉంటే జీవితాంతం ఆశీర్వదించాలని తెలుగు ప్రేక్షకులందరూ కోరుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూద్దాం. వీటన్నిటికీ కాలమే సమాధానం చెప్పాలి. ఆ దేవదేవుడే ఆశీర్వదించాలి. మానమాతుడు ఎవరు ఏం చేయలేరు కనుక వీళ్ళందరూ బాగుండాలి మాత్రమే మనం కోరుకుందాం. మన మై మీడియా తరఫున ఈ జంటలన్నీ కలాలని మనం కూడా ఆశిద్దాం. మీకు మా విశ్లేషణ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మై మీడియా, మీ జనార్దన్.